మిత్రమా, చెట్టు కింద ఆకు రాలినప్పుడు పైనున్న ఆకు నవ్వదు. ఎందుకంటే దానికి తెలుసు తను కూడా అంతే అని. కానీ అన్నీ తెలిసిన మనిషి మాత్రం సాటివారి బాధలో ఉంటే లోపల నవ్వుతూ ఆనందిస్తాడు. తనకు ఆ పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని తెలిసి కూడా కోరికలకు ఎప్పుడు కూడా బానిస కాకు మిత్రమా. తృప్తిగా బ్రతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేనికి తృప్తిగా అనుభవించలేవు. జీవితమే ఒక గొప్ప వరం. దానినెప్పుడు శాపంలా మార్చుకోకు మిత్రమా. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు. కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే మిత్రమా. అర్థమైందనుకుంటా. తెల్లోడికి నీడ నలుపే, వర్ణాల్లో లేదు. జీవితం మనిషి ఆలోచనలోనే ఉంది కాదంటారా మిత్రమా. మనం కష్టాలలో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగే వాళ్ళు ఉంటారు. మనకు అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపాత్రయం పడే వాళ్ళు ఉంటారు. ఎప్పటికీ నా అవసరం ఉండొచ్చని మనల్ని ఒక గంట కనిపెడుతూ ఉన్నవారు ఉంటారు. నిజమైన స్నేహితుడు మాత్రం తనకంత కన్నీరు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మన జీవితం కూడా క్రికెట్ లాంటిది. చుట్టూ మనవెళ్ళే కానీ ఎప్పుడు అవుట్ చేద్దామని చూస్తారు. కనుక చిక్కకుండా ఆడడమే అసలైన జీవితం. గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషులను గెలుచుకోవడం మిత్రమా. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేకుండా ఉన్నప్పుడు తోడుగా నిలబడడం. ఆనందాలు ఉన్నప్పుడు చేతులు కలపడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ చేయుతనివ్వడం మిత్రమా. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. విలువలంటే జనాల కోసం మాట చెప్పి తప్పించుకోవడం కాదు, జన్మంతా విలువల కోసం కట్టుబడి ఉండడం. అవునా మిత్రమా. మనిషి ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. అది నీడలో నడిచేవారికి మాత్రమే నీడనిస్తుంది, వానలో తడిసేవాడికి రక్షణ కలిగిస్తుంది. కానీ తనని గుర్తుంచుకోమని ఎప్పుడూ కూడా అడగదు. అర్థమైందనుకుంటా. మెదడుకి మంచి చెడు తెలియదు, అన్ని రకాల ఆలోచనల్ని అది ఇస్తుంది. అందులో నుంచి ఎంచుకునే విఘ్నత మీదే మిత్రమా. నమ్మకం చదవటానికి 3 అక్షరాలే కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనది. స్నేహం అందరితో చేయలేం. మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, అందరి దగ్గర దొరకదు, కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది మిత్రమా. గుర్తుంచుకో మిత్రమా. విద్య, వివేకం, విజ్ఞానం, పరిజ్ఞానం అనేవి మానవునికి తరగని నిధులు. వీటిని మన జీవన గమ్యానికి సరైన విధానంగా ఉపయోగించుకోవాలి మిత్రమా, కాదంటారా. మానసిక వికాసాన్ని పెంపొందించుకునే సత్ప్రవర్తనతో మెలగాలి. మనస్సు బుద్ధి మంచిదైతే ప్రతిరోజు మంచిదేనని, ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారిని మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుంచే మనకి మంచి ఆరంభం అవుతుంది. ఇదే ప్రకృతి ధర్మం. బురదలో ఉన్నప్పటికీ కలుపులు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కల్లో పెరిగే తులసి దైవ స్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు మిత్రమా. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం
నీలాగే ఉండటమే నిజమైన వ్యక్తిత్వం మిత్రమా. తల్లి లేకపోతే బంధం పోతుంది, తండ్రి లేకపోతే బంధుత్వమే పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరవి పోతుంది, కానీ భార్య పోతే సర్వం పోతుంది అంటారు మిత్రమా. గుర్తుంచుకో, భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకుని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే మిత్రమా. మగాన్ని మోసం చేసే ప్రతి ఆడది చెప్పే మాట ఇదే, నా మీద నీకు నమ్మకం లేదా అని. కాదంటారా మిత్రమా. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో మిత్రమా. నువ్వు నేర్చుకున్నవి నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి మిత్రమా. గుర్తుంచుకో, ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించడం లేదని అసలు బాధపడద్దు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆశపడద్దు, నిన్ను గౌరవించే అర్హత లేదని తెలుసుకో మిత్రమా. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే మిత్రమా. చైర్య విత్తనమైతే సంకల్పం ఎరువు. ప్రతిరోజు నీళ్లు పోయడం అలవాటు. ఆ మొలక పెద్దదైతే ఆ చెట్టే క్యారెక్టర్. తులం బంగారం అక్కా చెల్లెల్ని విడదీస్తుంది, గజం స్థలం అన్నాదమ్ముల్ని దూరం చేస్తుంది, 3 అంగుళాల నోటు 6 రంగుల మనిషిని ఆడిస్తుంది, 6 అంగుళం నాలుక 6 అడుగుల మనిషిని గాయపరుస్తుంది మిత్రమా. గుర్తుంచుకోండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.